అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలిక ఒక చిన్న అమ్మాయి మిస్ అయింది, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవ్వట్లేదు, మైనర్ పిల్లల్ని తీసుకొని వాళ్ళు తప్పు చేశారనేసి వాళ్ళు చెప్పడము అంటే మనం రాష్ట్రం ఎక్కడ పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వారం రోజులైనా కూడా ఒక చిన్న అమ్మాయిని ఆజుకి అంటే ఆ అమ్మాయిని ఆధారణంగా ఏదైతే అయిందని చెబుతున్నారు అంటే నిజాలు ఇంకా బయట పెట్టలేని ప్రభుత్వం ఎంత బాధాకరంగా ఉందంటే ఒకప్పుడు లేని అబద్ధాలను ఈవెన్ జనసేన కూడా విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అనేసి అబద్ధపు మాటలతో ఏదైతే తీసుకుని వెళ్ళారో ఈరోజు ఒక మైనర్ అమ్మాయిని ఆ విధంగా మిస్సింగ్ కేసులో ఉంటే అసలు ఏం అయింది అనే వాస్తవాలను ముందుకు పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే కూడా నిజంగా చాలా బాధగా ఉంది. మరి ఈ వాటిపైన ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళెవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనే దానిపైన మేము అందరం కూడా నిజంగా వాళ్ళని ఆశ్చర్యపోతున్నాం. అసలు ఎందుకు ప్రభుత్వంలో ఉండి కూడా ఇటువంటి వాటిని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు. అంటే ప్రభుత్వం అనుకుంటే వాళ్ళకి 1 డేలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఎవరిని కూడా ఆ ఊర్లో కూడా అలౌ చేయకుండా మీరు గమనించి ఉంటారు. సిద్ధార్థ రెడ్డి కూడా వెళ్ళాలి ఊరిలోకి, నందికొట్టుకూరులోకి వెళ్ళాలి అంటే అతన్ని ఊరిలో కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళని ఎవరిని అక్కడ పోనివ్వకుండా, అక్కడ వాస్తవాలను కూడా తెలుసుకోనివ్వకుండా వాళ్ళు అక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది అక్కడ ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చెప్పాలి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ చెప్పాలి, లోకల్ నాయకులు చెప్పాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు చెప్పాలి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళే చెప్పాలి. ఏం దాచిపెట్టాలనుకుంటున్నారో కూడా వాళ్ళే తెలియచేయాలి. ఇది చాలా దారుణం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని కూడా భయం వేస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.